నీ బ్రెయిన్ ఆన్ మోడ్లో ఉండాలి, ఆఫ్ మోడ్లో, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉండకూడదు. యువర్ మొబైల్ ఆఫ్ లైఫ్ మస్ట్ బి ఎవర్ ఆన్. ప్రతి క్షణాన్ని కూడా మనం గడిపేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ క్షణం మనల్ని దీవిస్తూ వెళ్తుంది. I came here not for a speech. I came here to reach. ఇన్స్పిరేషన్లో ఐ గట్ చెప్పాలి, ఎన్, ఎస్, పి, నెక్స్ట్ ఏంటి, ఎస్పి ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటి, నెక్స్ట్ ఐ. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. నీలో లోపాలని జాగ్రత్తగా చూసుకో. నీలో లోపాలు ఏమున్నాయి చూసుకో. నీ ఒక లిస్ట్ రాసుకో. ఎస్, దీస్ ఆర్ ద డిమెరిట్స్. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. ఐడెంటిఫై యువర్ ఫ్లాస్. ఐడెంటిఫై యువర్ ఫాల్ట్స్. ఓకే, ఇక్కడి నుంచి ఫర్దర్గా ఒక 6 minutesలో అద్భుతంగా మనం మిగిలినటువంటి అంత స్పెల్లింగ్ని మనం తెలుసుకుంటాం. ఐడెంటిఫై చేసుకో. ఒక పేపర్ తీసుకో, 1 2 3 4 జాట్ డౌన్. నీలో ఉండే లోపాలను ఐడెంటిఫై చేసుకుని వాటిని రిఫార్మ్ చేయాలంటే, ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలని మనం దృష్టిలో ఉంచుకో. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. నెక్స్ట్ లెటర్ చెప్పాలి గట్టిగా, రీచింగ్ ద గోల్. నెక్స్ట్ ఏంటి, నిరంతరం కూడా గోల్ని కనిపిస్తూ ఉండాలి. నువ్వు డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక IAS అవ్వాలి, ఒక IPS అవ్వాలి, అది నీ గోల్. కానీ ఇవాళ నీ 6th, నీ 7th, నీ 8th, నీ 9th, నీ 10th, నీ ప్రతి సబ్జెక్ట్ కూడా అది అవ్వడంలోనే, ఆ గోల్లోనే ఒక భాగం. ఈ ఫింగర్ బాడీలో భాగమా కాదా చెప్పాలి. సే yes or no. ఐస్, లిప్స్, ఈ ప్రతి అవయవం ఎలాగైతే ఉందో ఇవాళ నువ్వు చదివే ప్రతి చదువు కూడా నీ డ్రీమ్లోనే భాగం అనుకో. అప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఎఫెక్ట్ని కూడా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా, ప్రతి స్టడీని కూడా, ప్రతి పని కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తావు. లైఫ్లో రీచ్ ద గోల్ వైపు అడుగు వేసుకుంటూ వెళ్తావు. సో ఐ ఎన్ చెప్పాలి ఫాస్ట్గా. ఐ ఎన్ ఎస్ పి ఏ. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైతే ఐడెంటిఫై ఆఫ్ డిఫాల్ట్ చేసుకున్నావో, ఎప్పుడైతే ఐడెంటిఫై ఆఫ్ ఫ్లాస్, నీ లోపాలని నువ్వు గుర్తించాలి. అమ్మ చెప్పకూడదు, అమ్మకి చెప్పక్కర్లే, నాకు చెప్పక్కర్లే, నాన్నకి చెప్పక్కర్లే, మీ సిస్టర్ చెప్పక్కర్లే, మీ టీచర్ చెప్పక్కర్లే. నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత అప్రోచ్. ఏంటి నీ అప్రోచ్, నీ ప్లాన్ ఏంటి, వాటిని ఎట్లా నువ్వు అధిగమిస్తావు. హౌ యూ విల్ క్రాస్ ద డిమెరిట్స్. హ్యావ్ అన్ అప్రోచ్. ఐ మళ్ళీ చెప్పాలి, స్పెల్లింగ్ చెప్పాలి. INSP. నెక్స్ట్ ఏంటి టీ. తర్వాత ఏంటి ఐ. టైం వాల్యూ. నెక్స్ట్ ఐ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. ఎంత అద్భుతం కదా. టైం వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. నేను ఒక అద్భుతమైన వాళ్ళు మా స్కూల్లో చెప్పాను, మీకు చెప్తాను. ప్రతి క్షణం కూడా గడుస్తుంది. నువ్వు ఆ నిమిషానికి, ఆ మినిట్కి, ఆ సెకండ్కి నువ్వు వాల్యూ ఇచ్చావా, ఆ మినిట్ నిన్ను బ్లెస్ చేస్తూ వెళ్తుంది, ఆ సెకండ్ నిన్ను బ్లెస్ చేస్తూ వెళ్తుంది, నిన్ను ఆశీర్వదిస్తూ వెళ్తుంది. ఆ మినిట్ నువ్వు వేస్ట్ చేసావా, నిన్ను శపిస్తూ వెళ్తుంది, నీకు కర్స్ ఇస్తూ వెళ్తుంది. కాబట్టి నువ్వు ఎంత సద్వినియోగం చేసుకుంటే, ఆ టైం వాల్యూ ఐడెంటిఫై చేస్తే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను లాస్ట్, ఇంకేమున్నాయి, ON ఆన్ చెప్పాలి. ఆన్. ఎప్పుడు నీ యొక్క లైఫ్ ఆన్లో ఉండాలి. ఈ మాటలు ఎప్పుడు ఆఫ్లో ఉండకూడదు. నీ లోపల స్లీపర్ ఉండకూడదు. నువ్వు ఎవేకర్ కావాలి. నువ్వు ఆన్లో ఉండాలి. నీ బ్రెయిన్ ఆన్ మోడ్లో ఉండాలి, ఆఫ్ మోడ్లో, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉండకూడదు. యువర్ మొబైల్ ఆఫ్ లైఫ్ మస్ట్ బి ఎవర్ ఆన్. లాస్ట్ 5 minutes టైం వాల్యూ ఎట్లా మనం తెలుసుకోవాలి. లైక్ దిస్, ఇలా క్లోజ్ చేయండి, ఇలాగ హార్ట్ దగ్గర పెట్టుకో. క్లోజ్ యువర్ ఐస్. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, మై డియర్ లవర్స్ అండ్ డార్లింగ్స్, ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ టైం. నువ్వు టైం పాస్ అనుకుంటున్నావు ఇవాళ, టైం వేస్ట్ అనుకుంటున్నావు ఇవాళ. వీ థింక్ దట్ వీఆర్ వేస్టింగ్ ద టైం. నో. We think that we are killing the time. No, the time is killing us.
Every birthday we celebrate that our age is being increased day by day. Don't forget, your span of life is being decreased. ప్రతి క్షణాన్ని కూడా మనం గడిపేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ క్షణం మనల్ని దీవిస్తూ వెళ్తుంది. అదే కనుక మనం ఆ క్షణాన్ని దుర్వినియోగం చేసుకుంటే, వేస్ట్ చేసుకుంటే, ఆ క్షణం మనల్ని శపిస్తూ వెళ్తుంది. If you utilize a minute and a moment and a second, it will bless and it will shower its blessings to you and it will go. If you waste and pass and kill that valuable minute, your life will be cursed by that minute. Don't simply waste your life. Don't just pass your life with mobiles and TVs. TV ante nothing but television kaadu. Tiyani visham. TV is nothing but tiyani visham. If you are looking at television, watching television more and more, you are taking a sweet poison inside more and more. Don't watch TV more. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే తాగుబోతుంటారు, డ్రంకర్డ్. బట్ సెల్ ఫోన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఏమంటారు? సెల్ బోతులా. లైఫ్లో మనం ఎదగాలి, ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనందరం కూడా సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ని సద్వినియోగం చేసుకోవాలి, గుడ్ థింగ్స్కి వాడుకోవాలి. వీ షుడ్ నాట్ ప్లే ఇన్ ద మొబైల్స్. మనం దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. సెల్ఫ్ కంట్రోల్ చెప్పాం కదా, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అండ్ టైమ్ వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. జీవితంలో చరమాంకం వరకు, టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక దృక్పథంతో బతుకు. డిప్రెషన్ లేదు, మంచి యాటిట్యూడ్ కలిగి ఉండు, టెన్షన్ లేదు, బాగుపడాలని ఇంటెన్షన్ కలిగి ఉండు, స్ట్రెస్ లేదు, లవ్ కలిగి ఉండు నీ గోల్ పట్ల, ఫోర్స్ లేదు, సోర్స్ కలిగి ఉండు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రెషర్ లేదు, ప్లెజర్ కలిగి ఉండు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ టు బి బార్న్ ఫ్రమ్ విదిన్. అలా ఎవరికి గెలుస్తుందో, ఎవరికైతే వాళ్ళ వస్తుందో, వితిన్, విన్ విన్ విన్, WIN. ఆ విన్ అంటే ఆ విష్, ఆ ఇన్స్పిరేషన్ని లోపల నుంచి ఎవరు ఫీల్ అవ్వగలరో వాళ్ళు మాత్రమే దే కెన్ విన్ ఇన్ లైఫ్. ఎవరికి ఆ విష్ ఆఫ్ ఇన్స్పిరేషన్, W ఫర్ విష్, ఆఫ్ I ఫర్ ఇన్స్పిరేషన్ లోపల ఇన్ ఉందని ఎవరు గ్రహిస్తారో వాళ్ళందరూ లైఫ్లో విన్ అవుతారు. గుర్తుంచుకో, దెర్ ఈజ్ నో లూజింగ్. డిఫీట్ లేదు, ఓటమి లేదు. ఉన్నవరండి విన్నింగ్ ఆర్ లర్నింగ్. అయితే గెలవడం, లేకపోతే నేర్చుకోవడం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ డార్లింగ్స్, మై డియర్ చిల్డ్రన్, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనుకోవాలి. అందరూ చెప్పాలి, కళ్ళు మూసుకొని చెప్పాలి, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. ఎన్, నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. గట్టిగా ఎస్, సెల్ఫ్ కంట్రోల్. పి, పాజిటివ్నెస్. ఏమది? ఐడెంటిఫై ద ఫార్స్. ఆర్, రీచ్ ద గోల్. ఏఫా, అప్రోచ్. ఏఫా, టీఫా, టీ అండ్ ఐ, టైమ్ వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. ఓఫర్ ఆన్, ఎప్పుడు ఈ వాల్యూస్తో ఆన్గా ఉండు. ప్రపంచంలో మదర్కి ఫాదర్కి బదులుగా ఉండవు. ఓపెన్ యువర్ ఐస్, రబ్ యువర్ హ్యాండ్స్, కళ్ళ మీద పెట్టుకోండి. మీ అందరి దగ్గర నుంచి గ్రేట్ అప్లాడ్స్ నాకు కాదు, మీ అందరికీ ఎంతటి అద్భుతమైన జన్మలు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులందరికీ కూడా ఒక్కసారి మనందరం కూడా సెల్యూట్ చేద్దాం, అప్లాడ్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సెకండ్లీ అంతకన్నా ఇంకా మించి అబౌలీ మన సిస్టర్ రెవరెండ్, మన మరియారాణి మేడంకి, సిస్టర్కి మనందరం ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ మనందరం ఇంతటి అద్భుతమైనటువంటి ఈ లవ్ టాక్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఆమెకి గట్టిగా అప్లాడ్స్ కూడా అప్రిషియేషన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. లాస్ట్లీ ద ఫ్యాకల్టీ హూ డూ ద లవ్ అస్ ఆల్ ద వే.
పేరు పేరున ప్రతి ఫ్యాకల్టీకి, ప్రతి సార్కి, ప్రతి టీచర్కి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ మనం గట్టిగా మన యొక్క అప్లాడ్స్ని, గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. సంథింగ్ మోర్. These are the very few lines. These are the very few lines which I just want to submit for this happy evening. One thing is very clear. నేను ఇది స్పీచ్ చెప్పడానికి రాలేదు. I came here not for a speech. I came here to reach every heart. Second, మీ అందరికి ఇంట్లో మొబైల్ ఉంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి ఓపెన్ చేసి యూట్యూబ్లో LAASA ఫౌండేషన్ శ్రీకాకుళం అని కొట్టు, లాసా ఫౌండేషన్ శ్రీకాకుళం అని కొట్టు. యూ విల్ ఫైండ్ దీస్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ వీడియోస్ ఆఫ్ అబౌవ్ 125 videos where you can get some more inspiration through those videos. Please subscribe and press the bell icon. ఎందుకు చెప్తున్నానంటే విను తల్లి, ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే ఒక మాట చెప్తే ఒక బిడ్డ విజయవాడలో సూసైడ్ చేసుకోలేనటువంటి వాడికి మన వీడియోని షేర్ చేస్తే ఆ వీడియో విన్న తర్వాత, షేర్ అయినటువంటి వీడియో విన్న తర్వాత నాకు కాల్ చేసి నా జీవితంలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ జీవితం ఎంత మార్వలెస్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందని మీరు చెప్పిన తర్వాత నేను చచ్చిపోతే నా తల్లిదండ్రులకి నేను చాలా ద్రోహం చేసినట్లు లెక్క, నేనైతే జీవితంలో ఎప్పటికీ చచ్చిపోను అని చెప్పాడు. ప్లీజ్ అలాగే సార్ ఓకే చాలాసేపటి బట్టి పేరెంట్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఐ ఫర్మ్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీకు సిన్సియర్ గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. ఎందుకంటే మన పిల్లలందరినీ మనం తయారు చేసుకుంటేనే రేపొద్దున్న మన బిడ్డలు ఈ ప్రపంచానికి మన విలువేంటో, మానవ జాతి విలువేంటో చెప్పాల్సిన ఈ పిల్లలు. కాబట్టి ఈ పిల్లలందరూ అద్భుతంగా అఖండంగా, ఆనందంగా, అనన్య సామాన్యంగా, అపూర్వంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, లాసా ఫౌండేషన్ అనేటువంటి దాంట్లో మీరు కూడా ఒక మెంబర్ అవ్వచ్చు. సో ఐ డూ రిక్వెస్ట్ యూ ఆల్, జస్ట్ 108 రూపీ ఒక మంత్కి మీరు సర్వ్ చేయడం ద్వారా అవ్వచ్చు. అవర్ నెంబర్ ఈజ్ 9848873108. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? 98488 చెప్పండి. 73108. ఒకసారి మళ్ళా 98488 ఎందుకంటే ఈ మాటలు విని ఎవరైనా ఒక్కలైనా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ లైఫ్లో ఒక్కసారి డియర్ భరద్వాజ్ ఎటర్నల్ డాడ్ అని ఒక్కసారి ఒక చిన్న మెసేజ్ ఇస్తే దట్ ఈస్ ద వండర్ఫుల్ గిఫ్ట్ దట్ ఐ ఎవర్ రిసీవ్ ఇన్ మై లైఫ్ అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంత గ్రేటెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సిస్టర్కి, మేనేజ్మెంట్కి అందరికి కూడా పేరు పేరున నా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గ్యాదరింగ్ ఆన్ దిస్ వెరీ హ్యాపీయెస్ట్ ఈవినింగ్. ఐ డు రిక్వెస్ట్ ద ఫ్యాకల్టీ టు కమ్ అండ్ కన్క్లూడ్ దిస్. Thank you very much, sir. Bharadwaj sir, your motivational speech. Now I request our principal, Reverend Sister Maria Rani, to hand over a memento to our beloved guest, Mr. D.S. Bharadwaj, as the token of respect and regard. Thank you, sir. Thank you, sister. On behalf of the management, staff and students, I convey special thanks to Mr. Srihari sir, LASA volunteer, to arrange this program. Now I request Reverend Sister Nisha to hand over a memento to our beloved sir, Srihari Naidu sir, for love and affection. Dear students, Dusi, Surya, Vijay, Bharadwaj, ఈరోజు మనందరినీ ఉద్దేశిస్తూ వ్యక్తిత్వ వికాసం, విజ్ఞాన సముపార్జన, ఈ కంట్రిబ్యూషన్స్కి సంబంధించి చాలా ఉత్తేజకరమైనటువంటి, మార్గదర్శకమైనటువంటి అనుభవాలను జోడిస్తూ మనకి దిశానిర్దేశం చేశారు. వారికి సందర్భంగా పాఠశాల యాజమాన్యం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా వారి అడ్రస్సింగ్లో ఒక మాట చెప్పారు. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంది, అపార శక్తియుక్తులు ఉన్నాయి, రక్తం చెందాలి, స్వేదం రావాలి, కొండల్ని
పిండి చేయాలి. అప్పుడు మనిషిగా ఎదుగుతూ దైవత్వాన్ని ఆపాదించగలడు అనేటువంటి ఒక సూచన చేశారు. ఆ సూచనను మనందరం కూడా పరిగణలోకి తీసుకొని మరింతగా అభివృద్ధి పదంలో పయనించడానికి కృషి చేద్దాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమృతానికి మారుపేరు అమ్మ అనేటువంటిది కూడా వారు మనకి తెలియజేశారు. అమ్మని ప్రేమించడంతో పాటుగా అమ్మలో అమృతత్వాన్ని మనం చూస్తూ అమ్మ యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా పయనిస్తే ఆమెకు మనం కృతజ్ఞతాభావంగా ఉంటాం అనేటటువంటిది కూడా వారు ఎక్స్ప్రెస్ చేశారు. అదే సందర్భంగా వారు ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి కాన్సెప్ట్ పైన, సెల్ఫ్ కంట్రోల్ పైన కూడా మనందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ శ్రీకాకుళానికే గర్వకారణంగా ఈరోజు వారు ఉండడం, మనందరం కూడా వారిని సందర్భంగా శ్రీకాకుళం కీర్తి కిరీటంలో మీ యొక్క బావుటా కూడా ఎగురుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయ వృత్తి మీద ఉండేటువంటి మీ యొక్క అంకిత భావం, మా కృష్ణమోహన్ సార్ వచ్చేటప్పుడు మీరు పాద నమస్కారం చేసేటువంటిది, అది మీ యొక్క సంస్కారం, దానికి మా నమస్కారం తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక మాట చెప్తాను. కులములో నొకండు గుణవంతుడుండిన కులము వెలయు వాణి గుణము చేత, వెలయు వనములోన మలయజంగున్నట్లు విశ్వధాభిరామ వినురవేమ. అడవులో చెట్లు కోకొలులు ఉంటాయి. గంధపు చెట్టు యొక్క వాసన దిగ్దిగంతాలు కూడా అది ప్రసరిస్తుంది. ఆ గంధపు వాసన మాకు మీరు సువాసనగా వెదజల్లారు. మీకు ఈ సందర్భంగా కూడా మా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ చివరిగా మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా, మాట పాట నేర్చిన మనిషికి దండం పెడతా అని సూచిస్తూ ఆఖరిగా ఒక్క మాట, నువ్వు చనిపోయినప్పుడు నిన్ను కానివాడు ఏ ఒక్కడు నీ కోసం ఏడ్చినా నువ్వు 10 కాలాలు బ్రతికినట్లే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనేం చెప్తానంటే, మనిషిగా పుట్టావు కానీ భగవంతుడిలో చనిపోవాలి. బోర్న్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ బట్ డై లైక్ ఏ గాడ్. తర్వాత నాకు ఈ గిఫ్ట్లు ఇవన్నీ కూడా యాక్చువల్లీ డోంట్ టేక్, కానీ మీ సిస్టర్ ఇచ్చినటువంటి రెవరెండ్ సిస్టర్ ఇచ్చినటువంటి రెస్పెక్టెడ్ అమ్మ ఇచ్చినటువంటి వారి చేతిలో కాదనకూడదని తీసుకున్నాను. మీ ఎంత దగ్గర ఒక గిఫ్ట్ కావాలి, ఇస్తారా? ఇంటికి వెళ్ళగానే అమ్మని కళ్ళు మూసుకోమని మోకాళ్ళ మీద ఉంగి తల వంచి తలని అమ్మ పాదాలు తగిలించి ఒక్కసారి అమ్మ పాదాలని కిస్ చేసి లేచి అమ్మని హగ్ చేసుకుని ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్ దట్ యూ హ్యావ్ బ్లెస్డ్ ఫర్ మీ అని చెప్పండి. అది నాకు మీరు ఇచ్చేటువంటి వండర్ఫుల్ గిఫ్ట్ అని నేను చెప్తున్నాను. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఐ వాంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మీ అందరూ చెప్తున్నాను, ప్రతి బిడ్డ కూడా ప్లీజ్ ఫాలో, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్లో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలి. ప్రతి పిల్లవాడు కూడా అవ్వచ్చు. ఒక బ్లైండ్ పర్సన్ చేయగలిగింది మీరు చేయలేరు. కాబట్టి మీ అందరూ ఆ మంచి మంచి విషయాల్ని ఇవాళ ఏదో ఇక్కడ విన్నాము దీన్ని వదిలేస్తామని కాకుండా దీన్ని క్యారీ చేయండి. డోంట్ బి ఎ స్లీపర్, డోంట్ బి ఎ స్నోజర్, డోంట్ బి ఎ ఫాలర్, బి ఎ అవేకర్, బి ఎ అవేకర్, బి ఎ అవేకర్ అండ్ హిట్ ద పీక్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ గాడ్. ప్రూవ్ దట్ యు ఆర్ గాడ్. చెప్పండి, ప్రూవ్ దట్ వి ఆర్ God. Thank you very much for this wonderful love of this Saint Joseph beautiful garden. Thank you one and all. 1 minute, sir. At the time of your expression, you are several times said that you are blind. You are not at all blind. John Milton, at the age of earlier phase, he had seen the nature and inspired nature at last. But after his blindness, he composed 2 poems, Paradise Lost and Paradise Regained. Like that, with regard to your speeches and your motivational address, you may publish so many articles through LASA. That is real gratitude to our Krishna Mohan sir and our teachers community, for which we are thankful and grateful to you, sir. Thanks a lot. మీకు మళ్ళీ తీసుకుంటాను కాదు, బ్లైండ్ స్పెల్లింగ్ చెప్పండి. బి, నా దృష్టిలో బ్లైండ్ అంటే గుడ్డివాడిని కాదు. బి ఫర్ బ్యూటిఫుల్, ఎల్ ఫర్ లవింగ్, ఐ ఫర్ ఇన్స్పిరేషన్, ఎన్ ఫర్ నెవర్ క్విట్, డి ఫర్ డిటర్మైన్డ్. దట్స్ వై ఐఎమ్ బ్లైండ్.
I am Barsha, studying in 10th standard. Today, after hearing this, I will try my level best that I'll win over my mind and I will win over whatever comes in my way. Thank you, sir. Thank you very much. మీకు టైం అయిపోతుంది కానీ ఒక మాట చెప్పాలి, ట్రై అనే పదం వాడకండి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50% ఫెయిల్యూర్. స్ట్రైవ్. అందుకే ఇండియన్ ప్లెడ్జ్లో ఐ స్ట్రైవ్ టు బి వర్తీ ఆఫ్ ఇట్ అని పెట్టాడు. ప్లీజ్ స్ట్రైవ్, స్ట్రైవ్, డోంట్ నెవర్ ట్రై, స్ట్రైవ్, స్ట్రైవ్, స్ట్రైవ్. పరిశ్రమ, పరిశ్రమ, పరిశ్రమ. ప్రయత్నం వద్దు, పరిశ్రమించు. డెఫినెట్లీ యూ విల్ విన్ వన్ డే. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.